హలో అండి, రెగ్యులర్ గా మనం చేసుకునే ఇడ్లీ కాకుండా ఈ రోజు అయితే స్పెషల్ గా హెల్దీగా రాగులతో అయితే ఇడ్లీ చేసుకున్నాం. రాగుల గురించి మనకు తెలిసిందే కదండి. ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ కొలతలతో కనుక చేశారంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూపించేస్తాను. దీనికోసం 1/2 కప్పు మినపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు రాగులు తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ మెంతులు. ఈ 3 కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 6-7 గంటల పాటు మనం నానబెట్టుకోవాలండి. తర్వాత మనకి ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వను కూడా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టాలి. తర్వాత సగం కప్పు అటుకులు వేసి ఒక 10 నిమిషాల ముందు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. 8 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. 8 గంటల తర్వాత నేనైతే మిక్సీలోనే రుబ్బుతున్నాను. కొద్దిగా వేసి, అన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసి, కొంచెం నీళ్లు వేసి నానబెట్టుకున్న అటుకులు అన్ని కలిపి మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసి బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని ఒక 8 గంటల పాటు పక్కన పెట్టేసాం అనుకోండి, చక్కగా ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనకి చూసేసరికి చూసారా ఎంత పొంగులా వచ్చిందో పైకి, అలా వస్తేనే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్ గా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనకి ఎంత అవసరం అంత ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం 2-3 రోజులు పెట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే చేసుకుంటున్నామో అప్పుడే సాల్ట్ వేసుకొని ఇడ్లీలు పెట్టుకోండి. చక్కగా మనం ఇడ్లీలో ఒక 10-15 నిమిషాలు ఇలా కుక్ చేసాం అనుకోండి, సాఫ్ట్ గా టేస్టీగా హెల్దీగా ఉండే రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు ఇలా హెల్దీగా రాగి ఇడ్లీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగులతోనే కాదు, మిల్లెట్స్ అన్నిటితో కూడా మనం ట్రై చేయొచ్చు. ఈసారి ఇంకొక రెసిపీ అయితే చూపిస్తాను, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.